లెట్స్ కంటిన్యూ అవర్ సిరీస్ ఆన్ Node.js. లాస్ట్ వీడియోలో మనం యూజర్ కి రిలేటెడ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ క్రియేట్ చేసి ఇందులో ఇంకొక మెథడ్ మిస్ అవుతుంది. అదేంటంటే సెర్చ్ యూజర్. మనం ఏదైనా ఒక యూజర్ ని ఎలా అయితే సోషల్ మీడియా అప్లికేషన్స్ లలో నేమ్ ని టైప్ చేస్తూ సెర్చ్ చేస్తామో అది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ ని ఎంటర్ చేస్తే ఆ టెక్స్ట్ కి మ్యాచ్ అయ్యే ఎవ్రీ యూజర్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. అదే విధంగా మనం అలాంటి ఒక ఏపీఐని అయితే ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అందుకోసం యూజర్ కంట్రోల్ లోకి రండి. ఇక్కడ యూజర్ కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత నార్మల్ మళ్ళీ మనం ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేద్దాం. ఆ మెథడ్ నేమ్ వచ్చేసరికి సెర్చ్ యూజర్స్. కాన్స్ట్ సేమ్ సింటాక్స్ సెర్చ్ యూజర్ అసింగ్ ఆబ్వియస్ గా మనకు రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ అండ్ ఇక్కడ మనం ఇన్పుట్ ని తీసుకోవాలి. రైట్, ఇన్పుట్ ని ఎలా తీసుకుందామంటే మనం ఇంతవరకు ఇన్పుట్స్ ని JSON బాడీ నుంచి తీసుకున్నాం అండ్ ఇక్కడ పాత్ పారం నుంచి తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం క్వెరీ పారం అని ఇంకొక వే ఆఫ్ యాక్సెసింగ్ ఇన్పుట్స్ మనం యూజర్ నుంచి లైక్ UI నుంచి URL కి ఇన్పుట్స్ ని పాస్ చేసే మెథడ్స్ లో పాత్ పారం లో పాస్ చేయొచ్చు. దీన్ని క్వెరీ పారం అంటారు. క్వెరీ పారం లో పాస్ చేయొచ్చు. ప్రీవియస్ గా మనం చేసినట్టు JSON బాడీలో పాస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తానంటే క్వెరీ పారమ్స్ అయితే యూజ్ చేస్తాను. ఈ క్వెరీ పారమ్స్ అంటే ఏంటంటే మనం ఇలా URL ఉందనుకోండి, ఈ పాత్ వరకు మన URL, ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత పాస్ చేసే వాటిని మనం క్వెరీ పారమ్స్ అంటాం. లైక్ ఇక్కడ క్వెరీ పారం నేమ్ ఏంటి అంటే నేమ్ అండ్ దెన్ దాని వాల్యూ ఏంటి బ్రాంచ్. ఇక్కడ నేను ఇంకొకటి ఇవ్వచ్చు ఫర్ సపోజ్ యూజర్ నేమ్ దాని వాల్యూ. అలాంటి వాటిని మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ వాటిని బ్యాక్ ఎండ్ లో యాక్సెస్ చేయడం అనేది వెరీ సింపుల్ ప్రాసెస్. ఏ విధంగా యాక్సెస్ చేస్తామంటే కాన్స్ట్ మళ్ళీ అగైన్ మనం మన ఆబ్జెక్ట్ డిస్ట్రక్టరింగ్ నే యూజ్ చేస్తాం. ఇలా తీసుకొని క్వెరీ, ఈ క్వెరీ నేమ్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. నెక్స్ట్ ఐడి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి రిక్వెస్ట్ లో డాట్ ఎలా అయితే మనం బాడీని పారం ని యాక్సెస్ చేసామో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పారమ్స్ డాట్ ఐడి, ఆ విధంగానే ఇక్కడ మనం జస్ట్ రిక్వెస్ట్ డాట్ క్వెరీ. ఓకే, ఇక్కడ మనకు క్వెరీ ఉంటుంది అండ్ ఐడి ఉంటుంది. ఈ క్వెరీ అంటే ఏంటంటే మన అప్లికేషన్ లో ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అనే యూజర్ ని ఫైండ్ చేయాలి అనుకుంటున్నాను. యూజర్ ఏం ఎంటర్ చేస్తాడు, సెర్చ్ ఇన్పుట్ లో TEST టెస్ట్ అని చెప్పి ఇన్పుట్ చేస్తాడు. ఆర్ నేను రామ్ అనే ఒక వాల్యూని చెక్ చేయాలనుకుంటున్నాను, RAM అని చెక్ చేస్తాడు. అలా యూజర్ పాస్ చేసే ఎవ్రీ టెక్స్ట్ మనకు ఈ క్వెరీలోనైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆబ్వియస్ గా మనం ఆ యూజర్ ని ఫైండ్ చేయాలి. ఎలా చేస్తాం, అగైన్ మనం మన ట్రై క్యాచ్ మెకానిజం ని తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే కాన్స్ట్ యూజర్స్. నేను యూజర్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే చెప్తాను ఇప్పుడు చూడండి. అవైట్ మన యూజర్ డాట్ ఫైండ్. ఈ మెథడ్ ఒకసారి జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇక్కడ ఫైండ్ అని నేను ఏం స్పెసిఫై చేస్తున్నానంటే యూజర్ నేమ్ ఏముండాలి అంటే ఇక్కడ యాక్చువల్ MongoDB ఇంప్లిమెంటేషన్ మనం ఒకటి చూస్తాం. ఏంటంటే REGX regex. దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరి అవ్వద్దు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తాము అంటే క్వెరీ. నెక్స్ట్ Amazon $, ఆప్షన్. ఈ ఆప్షన్స్ లో ఏమి ఇస్తామంటే మనం నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డాట్ సెలెక్ట్ యూజర్ నేమ్ _ID ప్రొఫైల్ పిక్చర్. ఈ మెథడ్ ని ఒకసారి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ యూజర్ డాట్ ఫైండ్ ఇక్కడ వరకు మనకు ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ పాస్ చేసి నేను ఇక్కడ ఏదో రెగెక్స్ అని యూజ్ చేస్తున్నాను అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇదేంటంటే ఈ రెగెక్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఎలా అంటే నేను ఇక్కడ రామ్ అని టైప్ చేసి మన MongoDB కి సెండ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అభిరామ్ అని ఒక నేమ్ ఉంది, రమేష్ అని ఒక నేమ్ ఉంది, సాయిరామ్ అని ఒక నేమ్ ఉంది. ఇక్కడ చూస్తే ఈ RAM అనే టెక్స్ట్ ఈ నేమ్ కి మ్యాచ్ అవుతుంది, ఈ నేమ్ కి మ్యాచ్ అవుతుంది, ఈ నేమ్ కి మ్యాచ్ అవుతుంది. ఆబ్వియస్ గా సోషల్ మీడియా అప్లికేషన్ లో మనం ఏదైనా ఒక పర్సన్ ని ఫైండ్ చేయాలంటే అతడి కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలియాల్సిన రూల్ ఏం లేదు. అండ్ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ నేమ్ అభిరామ్ అయితే జస్ట్ రామ నుంచుతారు, రమేష్ అయినా రామ నుంచొచ్చు, సాయి రామ్ అయితే జస్ట్ రామ నుంచొచ్చు లేదా సాయి అని ఉంచొచ్చు. అది అప్ టు దెమ్. మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే ఈ RAM అనే టెక్స్ట్ మన డేటాబేస్ లో ఉన్న ఎవ్రీ యూజర్ నేమ్ లో వేటికైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన ప్రతి దాన్ని మనకు మన సెర్చ్ రిజల్ట్ లో చూపిస్తుంది. అలా చూపించాలి అంటే నేను దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని పాస్ చేయాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని పాస్ చేయడం వల్ల జస్ట్ ప్లేన్ టెక్స్ట్ టు టెక్స్ట్ కంపారిజన్ చేయకుండా ఎంటైర్ యూజర్ నేమ్ లో మనం పాస్ చేసే టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యే ఎవ్రీ నేమ్ ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అందుకోసమే మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ అంటే ఇది కేస్ ఇన్సెన్సిటివ్ సెర్చ్. కేస్ ఇన్సెన్సిటివ్ సెర్చ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ RAM కాకుండా RAM క్యాప్స్ లో పంపించాడు అనుకుందాం. క్యాప్స్ లో పంపిస్తే జస్ట్ మనం అంతలోనే దీన్ని ఇగ్నోర్ చేస్తాం, దీన్ని ఇగ్నోర్ చేస్తాం, దీన్ని
ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు? క్యాప్స్ లో ఉందని చెప్పి. అలా ఉండకుండా ఉండడానికి నువ్వు కేస్ సెన్సిటివ్ కాకుండా ఎగ్జాక్ట్ ఆల్ఫాబెట్స్ ని మ్యాచ్ చేయాలి అని చెప్పేసి కేస్ ఇన్సెన్సిటివ్ కోసం మనం ఆప్షన్స్ ఐ అని పాస్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఈ కండిషన్ కి మ్యాచ్ అయినప్పుడు మనకి యూజర్ ఆబ్జెక్ట్ లో ఏముంటాయి? ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ప్రొఫైల్ పిక్చర్, బయో, ఫ్రెండ్స్, పోస్ట్, ఈ క్రియేటెడ్ ఇట్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది జస్ట్ యూజర్ నేమ్, ఐడి అండ్ ప్రొఫైల్ పిక్చర్. మనకు తెలుసు ఈ అండర్స్కోర్ ఐడి అనేది మనకి MongoDB జనరేట్ చేస్తుంది అండ్ మనం వాటిని తీసుకుంటున్నాం. అయితే నాకు ఈ సెర్చ్ యూజర్ అనే ఫంక్షన్ యూజర్ పంపించిన క్వెరీకి పాస్ అయినప్పుడు, లైక్ క్వెరీకి మ్యాచ్ అయినప్పుడు వచ్చే డేటాలో యూజర్ ఆబ్జెక్ట్ లో నాకు యూజర్ నేమ్, ఐడి అండ్ ప్రొఫైల్ పిక్చర్ ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే కావాలి. అందుకోసమే ఈ సెలెక్ట్ లో నేను ఈ మూడింటిని అయితే స్పెసిఫై చేశాను. ఇక్కడ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఎవ్రీ ఫీల్డ్ తర్వాత కామానైతే స్పెసిఫై చేస్తారు. మీరు ఇక్కడ కామా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్పేస్ తో ఆ మూడింటిని డిఫరెన్షియేట్ చేసి ఇలా స్పెసిఫై చేస్తే సరిపోతుంది. అయితే మనం యూజర్ ఎంటర్ చేసినప్పుడు ఈ 3 వాల్యూస్ కి, లైక్ ఈ మొత్తం క్వెరీ రన్ అయినప్పుడు RAM అని టైప్ చేస్తే ఈ RAM టెక్స్ట్ తో మ్యాచ్ అయిన ప్రతి రిజల్ట్ మనకి యూజర్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న ఫిల్టర్ అయితే చేయాలి అండ్ మనం మన ఆబ్జెక్ట్ ని మన UI కి తగ్గట్టు మోడిఫికేషన్స్ చేసుకుందాం. ఎలా అంటే కాన్ ఫిల్టర్డ్ యూజర్స్ డాట్ ఫిల్టర్. సో ఈ ఎక్స్ప్రెషన్ మీ అందరికి తెలుసనే అనుకుంటున్నాను. u._id ఈ ఫిల్టర్ నార్మల్ ఫిల్టర్ చేసే మెథడ్. ఓకే, మన జావా స్క్రిప్ట్ లో ఫిల్టర్ ఎలా చేస్తామో అదే. డాట్ ఈ టు స్ట్రింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ యూజర్ డాట్ ఐడి అనేది సమ్ టైమ్స్ స్ట్రింగ్ ఫార్మాట్ కాదు, MongoDB లో బేస్ ఆన్ ఆర్ సంథింగ్ ఉంటుంది, దానికి రిలేటెడ్. అలా కాకుండా నేను స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐడి. ఇక్కడ ఏంటి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐడి ఎందుకు వచ్చింది అంటే చెప్తాను చూడండి. అయితే మనం ఈ సెర్చ్ అనే ఫీచర్ ని ఎక్కడ యూస్ చేస్తామంటే ఇన్ కేస్ మీరు మన UI అప్లికేషన్ ని గనుక బిల్డ్ చేసి ఉంటే చార్ట్ ఓపెన్ చేసినప్పుడు యూజర్ ని సెర్చ్ చేయడానికి యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ లైక్ ఏదైనా యూజర్ ని ఫైండ్ చేయడానికి మనం యూస్ చేస్తాం. అయితే ఇందులో మనకి ప్రొఫైల్ సెర్చ్ చేస్తున్నప్పుడు మన డీటెయిల్స్ రావాల్సిన అవసరం లేదు. అందుకనే నేను ఏ పర్సన్ అయితే సెర్చ్ చేస్తున్నాడో అతన్ని ఇగ్నోర్ చేయడానికి ఈ ఐడి అనేది తీస్తున్నాను. ఫర్ సపోజ్ అభిరామ్ అనే పర్సన్ RAM తో సెర్చ్ చేస్తున్నాడు. అయితే నాకు అభిరామ్ డీటెయిల్స్ కాకుండా మిగిలిన ఇద్దరు డీటెయిల్స్ రావాలి, అది నా ఐడియా. అందుకే బట్ మన ఫిల్టర్ మెథడ్ వల్ల ఈ రామ్ తో మ్యాచ్ అయ్యే 3 నేమ్స్ వస్తాయి. అందులో నుంచి నేను ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని రిమూవ్ చేసి మిగిలిన సాయిరామ్, రమేష్ అనే ఇద్దరిని అయితే తీసుకొస్తున్నాను. అందుకోసమే నేను ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఐడి. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మ్యాప్ చేద్దాం. మనం మ్యాప్ దేనికి అంటే మన ఆబ్జెక్ట్ ని నాకు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐడి ఏంటి u._id డాట్ టు స్ట్రింగ్ లోకి మార్చున్నాను నా ఐడిని. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇస్తానంటే యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ ఏముంటది u.username. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ అగైన్ u.profile picture. డన్, ఇది అయిపోయింది. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నాకు ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్ లో ఏముంటుంది? ఐడి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ _id ఐ విల్ హ్యావ్ ఐడి విత్ స్ట్రింగ్ ఫార్మాట్, యూజర్ నేమ్ అండ్ ప్రొఫైల్ పిక్చర్. దీన్ని మనం రెస్పాన్స్ లోకి సెండ్ చేస్తే సరిపోతుంది. ఎలా సెండ్ చేస్తాం? రెస్పాన్స్ స్టేటస్ 200.json ఫిల్టర్డ్ యూజర్. ఇన్ కేస్ మనకి ఏదైనా ఎర్రర్ వస్తే అగైన్ సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి పంపిద్దాం. రైట్, ఇది మన ఫిల్టర్డ్ యూజర్ కి రిలేటెడ్ మెథడ్. దీన్ని యూస్ చేయాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఎక్స్పోర్ట్ లో రాయాలి అండ్ యూజర్ రౌటర్ లో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెర్చ్ యూజర్ అండ్ ఇక్కడ కూడా మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ స్పెసిఫై చేయకుంటే మనకి వర్క్ అవ్వదు, ఎందుకంటే దానికి రిలేటెడ్ రౌట్ అనేది ఉండదు కాబట్టి. రౌటర్ డాట్ గెట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? సెర్చ్ అండ్ మన సెర్చ్ యూజర్ మెథడ్, ఇది మన API. ఒకసారి ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ రిజిస్టర్ యూజర్, లాగిన్ యూజర్ వీటిని అయితే మనం ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ లో రన్ చేసాం. ఈ అప్డేట్, ప్రొఫైల్, సెర్చ్ వీటిని ఒకసారి పోస్ట్ మ్యాన్ లో రన్ చేయడానికి చూద్దాం. సో దీంతో మనకి యూజర్ కి సంబంధించిన రౌట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయండి. నా దగ్గర చాలా APIs ఉన్నాయి, దట్స్ ఫైన్. ఇక్కడ చూడండి user.login, user.register ఉంది కదా. సో user.login ని నేను ఫస్ట్ హిట్ చేస్తాను. నాకు యూజర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ యూజర్ ఎవరు? మనం ఫస్ట్ టైం మన అప్లికేషన్ లో క్రియేట్ చేసిన యూజర్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? అప్డేట్ యూజర్ డాట్ ఐడి అని చెప్పేసి ఉంది. ఫస్ట్ మనం ఈ మెథడ్ ని చెక్ చేద్దాం.
profile/id యూజర్ ప్రొఫైల్ ని తెచ్చుకోవడానికి ఈ ఏపీఐ ని మీరు కాపీ చేయండి. ఇక్కడ న్యూ ఏపీఐ ని బిల్డ్ చేసి ఇది ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది అప్డేట్ ప్రొఫైల్ యూజర్ కి profile/id ఉంది. ఈ ప్రొఫైల్ ని మనం తీసుకుందాం అండ్ ఇట్ ఈస్ ఎ గెట్ మెథడ్ అలానే ఉంటుంది. ఇది ఇక్కడే ఉంచి profile/ ఇక్కడ ఎక్స్ట్రా స్లాష్ వచ్చింది. దీన్ని ఇక్కడ ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి మీకోసం వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నేను ఏం పాస్ చేయాలి? ఐడిని పాస్ చేయాలి. నేను లాగిన్ అయినప్పుడు నాకు ఇక్కడ యూజర్ ఐడి వచ్చింది. ఈ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు హిట్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్, డిఎస్పీ కోడింగ్, టెస్ట్ జీమెయిల్ ఇవి వచ్చేసినాయి. ఇది అదే కదా, రైట్. మన ప్రొఫైల్ కి రిలేటెడ్ వర్క్ అవుతుంది. ఇక్కడ నేను 4 కాకుండా K అని చెప్పేసి ఇస్తాను. ఏమొస్తుందో చూద్దాం. సంథింగ్ వెంట్ రాంగ్, ఎందుకంటే యూజర్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చాం కాబట్టి. దట్స్ ఫైన్. ఆ ఎర్రర్ మెసేజ్ ని మీకు నచ్చినట్టు కాన్ఫిగర్ చేసుకోండి. అంటే ఈ మన గెట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇది వర్కింగ్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అప్డేట్ యూజర్ విత్ ఐడి ఈ ఏపీఐని ఇలానే కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గెట్ బదులు అది పుట్ మెథడ్ కాబట్టి పుట్, నెక్స్ట్ అప్డేట్ యూజర్, ఇక్కడ యూజర్స్ ప్రొఫైల్, ఇక్కడ అప్డేట్ యూజర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఐడి ఉంది అండ్ నెక్స్ట్ మన యూజర్ కంట్రోలర్ లోకి మనం వెళ్తే ఈ అప్డేట్ యూజర్ మెథడ్ ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అప్డేట్ యూజర్ లో ఐడి ఏమో రిక్వెస్ట్ డాట్ పారం నుంచి వస్తుంది. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ప్రొఫైల్ పిక్చర్ ఇవేమో రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి వస్తున్నాయి. అంటే మనం బాడీలో ఈ వాల్యూస్ ని పాస్ చేయాలి. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రిజిస్టర్ యూజర్ లో మనం ఆల్రెడీ బాడీలో వీటిని పాస్ చేస్తున్నాం. వీటిని ఒకసారి తీసుకొని ఈ అప్డేట్ యూజర్ దగ్గరికి రండి. ఈ బాడీలో రా, నెక్స్ట్ ఇక్కడ చేసాను, దీన్ని పాస్ చేసి ఈ డిఎస్పీ కోడింగ్ అనే నేమ్ ఉంది కదా, మిగిలినవన్నీ రిమూవ్ చేయండి, లేకుంటే ఉండని పర్లేదు. డిఎస్పీ కోడింగ్ 2 అని చెప్పేసి ఇచ్చి అప్డేట్ యూజర్ ని మనం హిట్ చేద్దాం. యూజర్ నేమ్ ని డిఎస్పీ కోడింగ్ నుంచి డిఎస్పీ కోడింగ్ 2 కి చేంజ్ చేస్తున్నాను. ప్రొఫైల్ అప్డేటెడ్. అప్డేట్ అయిందా లేదా చెక్ చేయాలంటే మన గెట్ ప్రొఫైల్ ఏపీఐ ఉంది కదా, దీన్ని ఒకసారి మనం హిట్ చేద్దాం. చూడండి డిఎస్పీ కోడింగ్ 2 అని చెప్పేసి వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అప్డేట్ ఏపీఐ మన MongoDBలో వాల్యూని చేంజ్ చేస్తుంది డిఎస్పీ కోడింగ్ 2 కి. ఫస్ట్ సపోజ్ మనకి ఇంకా డౌట్ ఉంటే దీన్ని ఏం చేద్దామంటే 100 అని చెప్పిద్దాం. ప్లేన్ 100 హిట్ చేద్దాం. ప్రొఫైల్ అప్డేటెడ్. నెక్స్ట్ మన గెట్ ప్రొఫైల్ దగ్గరికి వచ్చి దీన్ని హిట్ చేస్తే ఇక్కడ చూడండి డిఎస్పీ కోడింగ్ 100 అంటే మన అప్డేట్ ఏపీఐ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం సెర్చ్ చేయాల్సిన ఏపీఐ ఏదంటే ఈ అప్డేట్ యూజర్ కూడా వర్కింగ్. లాగిన్ అండ్ రిజిస్టర్ మనం ఆల్రెడీ చెక్ చేసాం, ఇది కూడా వర్కింగ్. నెక్స్ట్ సెర్చ్ యూజర్, దీన్ని ఒక్కదాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పి దీన్ని తీసుకోండి. ఇక్కడ సెర్చ్. ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ గా మనం డేటాని పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తామంటే నేను ఏం చెప్పాను, పాత్, ఇది మన సెర్చ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు బ్రాంచ్ అని చెప్పేసి ఉంది. మన సెర్చ్ యూజర్ ఏం చెక్ చేస్తుంది, ఏం కావాలి, క్వెరీ అండ్ ఐడి. ఇక్కడ సేమ్ ఇదే విధంగా క్వశ్చన్ మార్క్ స్పెసిఫై చేస్తే మనకు లైక్ ఏమంటారు క్వెరీస్ ని పాస్ చేస్తున్నాము అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఏమేం పాస్ చేయాలి మనం, క్వెరీ. ఫస్ట్ ఈ క్వెరీని తీసుకొని మీకు ఇక్కడ పోస్ట్ మ్యాన్ లో ఆల్రెడీ ఒకటి చూపిస్తే చూడండి, ఇక్కడ క్వెరీ అని వచ్చేసింది. ఇక్కడ మనం దాని వాల్యూని ఇవ్వచ్చు, డిఎస్వి అని ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడే మనం ఈ పోస్ట్ మ్యాన్ ఫీచర్ ని యూజ్ చేసి ఇక్కడ ఇంకో క్వెరీ పారం ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఐడిని పాస్ చేస్తాం. ఈ ఐడి ఏంటి మనకి, ఈ ఐడి ఆ యూజర్ యొక్క ఐడి, ఇది కూడా పాస్ చేద్దాం. ఇక్కడ ఒక నార్మల్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ క్వెరీ పారమ్స్ మధ్యలో ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం చూడండి. క్వెరీ పారమ్స్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ చేస్తున్నాం URL లో, అండ్ దెన్ వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం, యాంపర్సెంట్ తోటి, కామా తోటి కాదు. అదొకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను హిట్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఏ డేటా రావట్లేదు నాకు, ఆబ్వియస్లీ ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మన అప్లికేషన్ కరెక్టే రన్ అవుతుంది అండ్ మన ఏపీఐ కూడా హిట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే console.log మనకి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ప్రింట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ప్రింట్ ఏం లేదు. మనం పోస్ట్ మ్యాన్ హిట్ చేద్దాం, మనకి ఎంప్టీ డేటా వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే మనకు డిఎస్పీ కోడింగ్ 100 అనే డేటా ఏదైతే ఉందో ఈ డేటా మనకు వస్తుంది. ఇక్కడి వరకు వచ్చిన డిఎస్పీ కోడింగ్ 100 అనే యూజర్ ఈ తర్వాత ఎందుకు రావట్లేదు అని అంటే సింగిల్ రీజన్. ఇక్కడ మనం సెర్చ్ చేసే యూజర్ ఎవరైతే ఉన్నారో వాటిని ఫిల్టర్ చేసేస్తున్నాము, అందుకోసమే ఆ యూజర్ మనకి రావట్లేదు. ఇన్ కేస్ మన అప్లికేషన్ లో మనం ఇంకో యూజర్ ని రిజిస్టర్ చేస్తే మనకి ఆ యూజర్ వస్తాడు. ఎలా రిజిస్టర్ చేద్దాం, మన రిజిస్టర్ ఏపీఐ దగ్గరికి వచ్చి డిఎస్పీ కోడింగ్ 100 ఆల్రెడీ ఉంది కాబట్టి డిఎస్పీ కోడింగ్ test123 ఈమెయిల్ ఐడిని చేంజ్ చేసి నేను ఇంకో న్యూ యూజర్ ని రిజిస్టర్ చేస్తాను. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, test1 కూడా ఎగ్జిస్ట్, సో test3 ఇద్దాం, test31. ఓకే, యూజర్ క్రియేటెడ్, డిఎస్పీ కోడింగ్ అనే యూజర్ నేమ్ తోటి ఇంకో యూజర్ క్రియేటెడ్. ఇప్పుడు మన అప్లికేషన్ లో డిఎస్పీ కోడింగ్ ఉంది, డిఎస్పీ కోడింగ్ 100 ఉంది. ఇప్పుడు మనం ఈ ఏపీఐని హిట్ చేస్తే మనకు డేటా వస్తుందా చూద్దాం. సో చూడండి డిఎస్పీ కోడింగ్ అనే డేటా వస్తుంది. ఇక్కడ చూడండి 2 సార్లు ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఈ నేమ్ తో మ్యాచ్ అయ్యే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ దాంట్లో డిఎస్పీ కోడింగ్ ఉంటాడు, డిఎస్పీ కోడింగ్ 100 ఉంటాడు. బట్ మనం ఆ సెర్చ్ చేసే యూజర్ ఎవరైతే ఉంటారో ఆ లాగ్డ్ ఇన్ యూజర్ ని ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ మిగిలిన యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరే మనకు వస్తారు. ఇది గైస్ మన యూజర్ కి రిలేటెడ్ కంప్లీట్ ఏపీఐస్. ఈ యూజర్ రిజిస్టర్, లాగిన్, అప్డేట్ వీటన్నిటికీ రిలేటెడ్ ఏపీఐస్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ యూఐ కోడ్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఈ యూజర్ కి సంబంధించిన రౌట్స్ అన్నింటినీ వైర్ అప్ చేసేయండి. దీని తర్వాత మనం మెసేజెస్ కి
కి, చాట్ కి, ప్రొఫైల్ కి వీటికి సంబంధించిన ఏపీఐస్ ని కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం పోస్ట్ గురించి మాట్లాడదాం. మన పోస్ట్ మోడల్ ఉంది కదా, లైక్ ఇక్కడ యూజర్ ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, స్టేటస్ అప్లోడ్ చేయొచ్చు, అలాంటి వాటికి సంబంధించిన మన కంప్లీట్ ఏపీఐస్ అయితే క్రియేట్ చేద్దాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కంట్రోలర్స్ ఫోల్డర్ లో పోస్ట్ కంట్రోలర్ డాట్ జేఎస్ అనే ఇంకొక ఫైల్ ని అయితే క్రియేట్ చేయండి. అండ్ సేమ్ టెక్నిక్ ని మనం ఫాలో అవుతాం, సేమ్ సింటాక్స్ ని మనం ఫాలో అవుతాం. ఇందులో ఏ చేంజ్ ఉండదు. అండ్ మనం వెంటనే ఒక్కొక్కటి క్రియేట్ చేద్దాం. ఆబ్వియస్ గా మనం మన పోస్ట్ మోడల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. కాన్స్ట్ పోస్ట్ రిక్వైర్ మన పోస్ట్ డాట్ స్లాష్ మన మోడల్స్ లోకి వెళ్తాం స్లాష్ పోస్ట్. ఇప్పుడు మన ఫస్ట్ ఏపీఐ వచ్చేసరికి యూజర్ పోస్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు, అంటే ఫస్ట్ ఇమేజ్ ని ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నాడు, ఒక పోస్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆబ్వియస్ గా మనం కాన్స్ట్ క్రియేట్ పోస్ట్ అసింక్ రిక్వెస్ట్. మీరు ఒకటి గమనిస్తే ఒక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ ఓ టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ మెథడ్ ని మనం కంటిన్యూస్ గా అదే సింటాక్స్ ని అదే మెథడ్ ని ఫాలో అవుతాం అంటిల్ అన్లెస్ ఏదైనా ప్రాపర్ మైగ్రేషన్ జరిగితే తప్ప. ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్రియేట్ పోస్ట్ క్రియేట్ చేశాను ఈ మెథడ్ ని. ఇన్ కేస్ ఇందులో ఏదైనా బిజినెస్ లాజిక్ లో చేంజ్ వచ్చినా నా ఈ పీస్ ఏదైతే ఉందో యాక్సెప్టింగ్ రిక్వెస్ట్ అండ్ సెండింగ్ రెస్పాన్స్ ఆబ్వియస్ గా సేమ్ ఉంటది. అందుకే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆబ్వియస్ గా ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ట్రై క్యాచ్ మెథడ్ మనం తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, కాన్స్ట్ రిక్వెస్ట్ బాడీ నుంచి ఆబ్వియస్ గా మనకు కావాల్సిన డేటా వస్తుంది. అవేంటివి, యూజర్ ఐడి ఒకటి, కంటెంట్ ఒకటి, మీడియా ఒకటి. ఈ కంటెంట్ అంటే లైక్ యూజర్ టైప్ చేసే డేటా కావచ్చు, లైక్ ఇలా టైప్ చేస్తారు కదా ఆన్ వెకేషన్ అని చెప్పేసి వెకేషన్కి వెళ్తున్న ఒక ఇమేజ్ ని పోస్ట్ చేస్తారు, అలాంటి వాటికి రిలేటెడ్ ఒక కంటెంట్. ఇది ఎక్కడ నుంచి వస్తుంది, రిక్వెస్ట్ డాట్ బాడీ. ఇక్కడ యూజర్ ఐడి అన్నా మనం నార్మల్ గా మన మాంగోడిబిలో ఒక ఆబ్జెక్ట్ కి ఏ ఐడిని అయితే క్రియేట్ చేస్తున్నామో దాన్ని మనం యూజ్ చేస్తాం. సైమల్టేనియస్ గా నేను ఐడిని యూజర్ ఐడిని చేంజ్ చేసి వాడుతున్నాను, బట్ అవి రెండు రిఫర్ చేసేది ఒకదానికే. మనం యూఐని గనక చూస్తే అక్కడ వీటికి సంబంధించి డిస్టింగ్విష్ ని ఎలా పాస్ చేస్తున్నాం ఏంటి అనేది మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఇలా ఫాలో అవుతున్నాం. రిక్వెస్ట్ డాట్ బాడీలో మనకి యూఐ నుంచి ఏమొస్తుంది, యూజర్ ఐడి, కంటెంట్ అండ్ మీడియా వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక పోస్ట్ ని క్రియేట్ చేయాలి. కాన్స్ట్ యూజర్ పోస్ట్ ని క్రియేట్ చేస్తున్నాడంటే ఆబ్వియస్ గా లాగిన్ అయ్యాడు అన్నట్టే. అండ్ లాగిన్ అయ్యాడు అంటే యూజర్ వ్యాలిడ్ యూజర్ అన్నట్టే. నేను ఒక న్యూ పోస్ట్ ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఏమేం వాల్యూస్ తోని క్రియేట్ చేస్తాను, యూజర్ ఐడి, నెక్స్ట్ కంటెంట్, నెక్స్ట్ మీడియా. ఇప్పుడు ఏం చేయాలి, మనం డేటాబేస్ కి సేవ్ చేయాలి. పోస్ట్ డాట్ సేవ్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఈ పోస్ట్ డాట్ సేవ్ అనేది మనకి సింక్రోనస్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనం అవైట్ చేయాలి. అవైట్ పోస్ట్ డాట్ సేవ్. ఓకే కూల్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నార్మల్ గా ఈ అవైట్ అనేది సమ్ పింక్ కలర్ లో రావాలి, బట్ ఇక్కడ కలర్ చేంజ్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అది పోస్ట్ డాట్ సేవ్. కలర్ తో ఏముంది బ్రో అంటారా, ఇట్స్ ఓకే. నేనేమనుకున్నా మేబీ ఏదైనా కంపైలేషన్ ఇష్యూ ఉండొచ్చేమో అని మళ్ళీ రాస్తున్నాను. దట్స్ ఆల్ రైట్. అవైట్ పోస్ట్ డాట్ సేవ్. ఈ పోస్ట్ ఆబ్జెక్ట్ ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే యూజర్ ఐడిని పాస్ చేస్తున్నాం, రిక్వైర్డ్ కంటెంట్ పాస్ చేస్తున్నాం, మీడియా పాస్ చేస్తున్నాం. ఈ లైక్స్, కామెంట్ ఇవన్నీ మనకు వస్తాయి చూద్దాం. అండ్ క్రియేటెడ్ ఎట్ అండ్ అప్డేటెడ్ ఎట్ ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఇవి మనకి ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి. లైక్ డిఫాల్ట్ మనం ఏం సెట్ చేసాం, డేట్ డాట్ నౌ. ఎప్పుడైతే ఈ పోస్ట్ డాట్ సేవ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడ సిస్టమ్ లో ఏ టైం అయితే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్ గా ఆ ఆబ్జెక్ట్ లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మనం ఏం చేద్దాం, అవైట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్ గా రెస్పాన్స్ సెండ్ చేయాలి. రెస్పాన్స్ ఎలా సెండ్ చేద్దాం, రెస్పాన్స్ డాట్ స్టేటస్. మనం సక్సెస్ అయింది అండ్ క్రియేట్ అయింది కాబట్టి 201 అండ్ జేసాన్లో ఏం పంపిద్దామంటే ఈ క్రియేట్ చేసిన మన న్యూ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ డేటానే పంపిద్దాం. లైక్ ఎందుకంటే యూఐలో ఆ పోస్ట్ కంప్లీట్ అవ్వగానే ఆ ఇమేజ్ ని వాటిని డిస్ప్లే చేసి చూపించడానికి. అండ్ ఫర్ సపోజ్ ఎర్రర్ వస్తే మళ్ళీ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 డాట్ జేసాన్. మెసేజ్ ఏదైనా పంపించవచ్చు. ఎర్రర్ అని చెప్పేసి అంటే ఈ ఎర్రర్ డాట్ మెసేజ్ అయినా పంపించండి, ఆర్ ఈ ఎర్రర్ డాట్ మెసేజ్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకుంటే సింపుల్ గా ఏం పంపించవచ్చు, అనేబుల్ టు క్రియేట్ పోస్ట్. అప్ టు యూ, ఇది ఏది పంపించినా నో ప్రాబ్లం. క్రియేట్ పోస్ట్ అయిపోయింది. ఈ క్రియేట్ పోస్ట్ ని మనం మన అప్లికేషన్ లో యూస్ చేయాలి అంటే ఇలా ఉంచితే సరిపోతుందా, కాదు, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ క్రియేట్ పోస్ట్ కంట్రోలర్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే యూజర్ రౌట్ ఎలా క్రియేట్ చేసామో ఇన్ ద సేమ్ వే మనం పోస్ట్ రౌట్ ని కూడా క్రియేట్ చేయాలి. దాన్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. పోస్ట్ రౌట్
పోస్ట్ రౌట్స్ డాట్ జేఎస్. రైట్, ఇప్పుడు మనం కాన్స్ట్ ఎక్స్ప్రెస్ కావాలి మనకి రౌట్స్ ని డిఫైన్ చేయడానికి. రిక్వైర్ నాకు ఏం అవసరం పడతాయి, ఎక్స్ప్రెస్. డన్. నెక్స్ట్ మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన మెథడ్ ని కూడా తీసుకుందాం. కాన్స్ట్ క్రియేట్ పోస్ట్ రిక్వైర్ వచ్చేసింది ఇది కూడా. నెక్స్ట్ మనకి రౌటర్ కావాలి. కాన్స్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ యూజర్ మాడ్యూల్ లో చేసాం, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాం. కాన్స్ట్ రౌటర్ ఎక్స్ప్రెస్ డాట్ రౌటర్. ఇక్కడ ఏం చేద్దాం, రౌటర్ క్రియేట్ పోస్ట్ అనేది పోస్ట్ ఏపీఐ కాబట్టి రౌటర్ డాట్ పోస్ట్ స్లాష్ క్రియేట్ పోస్ట్ కామా ఏ మెథడ్ ఇన్వోక్ కావాలి, క్రియేట్ పోస్ట్ అనే మెథడ్ రన్ అవ్వాలి. అండ్ ఇక్కడ క్రియేట్ చేసిన ఈ రౌటర్ ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఆబ్వియస్ గా, ఎందుకంటే మనం సర్వర్ డాట్ జేఎస్ లో యూజ్ చేయడానికి. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ కంప్లీట్ రౌటర్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వర్ డాట్ జేఎస్ ని ఓపెన్ చేసి ఇక్కడ మన పోస్ట్ రౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేద్దాం. కాన్స్ట్ పోస్ట్ రౌట్స్ రిక్వైర్ మనకి ఎక్కడ నుంచి వస్తుంది, ఇది డాట్ స్లాష్ రౌట్స్ స్లాష్ పోస్ట్ రౌట్. ఇక్కడ మనం యాప్ డాట్ యూస్ స్లాష్ ఏపీఐ స్లాష్ పోస్ట్ ఇద్దాం, ఎందుకంటే పోస్ట్ రిలేటెడ్ కాబట్టి. ఈ యూఆర్ఎల్ మ్యాచ్ అయినప్పుడు మనకి ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, పోస్ట్ రౌట్స్ కి నావిగేట్ అవ్వాలి. ఇప్పుడు మన మెథడ్ వైర్ ఫ్రేమింగ్ ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పోస్ట్ కంట్రోలర్ లో ఇంకో మెథడ్ గురించి అయితే మాట్లాడదాం. క్రియేట్ చేసిన పోస్ట్ ఇన్ కేస్ మనం ఒక పోస్ట్ ని ఒక ఐడి ద్వారా గెట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం, అంటే లైక్ యూజర్ లాగిన్ అవ్వగానే మన అప్లికేషన్ లో ఉన్న పోస్టులన్నీ ఇలా ఇమేజెస్ ఒకదాని తర్వాత ఒకటి కనిపించడానికి ట్రై చేస్తున్నాం. దానికి మనం ఆల్ పోస్టులన్నిటిని గెట్ చేయాలి మన అప్లికేషన్ లో. కాన్స్ట్ గెట్ పోస్ట్ హోమ్ పేజ్ లో డిస్ప్లే చేయడానికి అంతే. అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆరో ఫంక్షన్ ట్రై క్యాచ్ సింపుల్. కాన్స్ట్ పోస్ట్ అవైట్ పోస్ట్ డాట్ ఫైండ్ డాట్ పాపులేట్. నాకు ఇక్కడ ఏమేమి కావాలంటే యూజర్ ఐడి కామా యూజర్ నేమ్ ప్రొఫైల్ పిక్చర్. వీటిని మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఎలా రిటర్న్ చేస్తాం, రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 డాట్ జేసన్ పోస్ట్. సంథింగ్ వెంట్ రాంగ్ అయితే ఈ ఎర్రర్ మెసేజ్ పంపిస్తాం. ఇక్కడ మీకు నచ్చిన మెసేజ్ పెట్టండి, సంథింగ్ గాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అప్ టు యూ. ఓకే, దీన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి. గెట్ పోస్ట్ ఇక్కడ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి పోస్ట్ రౌట్స్ లో ఇది గెట్ ఏపీఐ జస్ట్ స్లాష్ అని ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ గెట్ పోస్ట్, నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ బదులు గెట్ పోస్ట్ అనే మెథడ్ ని కాల్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే మనందరికీ చాలా ఇష్టం ఇది, అదేంటంటే ఒక పోస్ట్ ని లైక్ చేయడం. సో కాన్స్ట్ లైక్ పోస్ట్ అసింక్ రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ కాన్స్ట్ పోస్ట్ ఐడి. ఏ పోస్ట్ ని లైక్ చేస్తున్నామో తెలియాలి అంటే దాని పోస్ట్ ఐడి కావాలి కాబట్టి దాన్ని రిక్వెస్ట్ డాట్ పారమ్స్ నుంచి పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ పోస్ట్ ఐడి రిక్వెస్ట్ డాట్ పారమ్స్. నెక్స్ట్ కాన్స్ట్ యూజర్ ఐడి, దీన్ని నేను రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి తీసుకోవచ్చు. ఎందుకు బ్రో పారమ్స్ నుంచే పోస్ట్ ఐడిని యూజర్ ఐడిని తీసుకోరాదా అంటే ఆబ్వియస్ గా తీసుకోవచ్చు, బట్ ర్యాండమ్ వేస్ట్ లో ఇక్కడ మెన్షన్ చేస్తే ప్రాక్టీస్ పర్పస్ లో మాత్రమే తీసుకుంటున్నాం. ఇవన్నీ రెండింటిని బాడీలో పంపొచ్చు, రెండింటిని పారమ్స్ లో పంపొచ్చు, రెండింటిని క్వెరీ పారమ్స్ లో కూడా పంపొచ్చు, ఇష్యూ ఏం లేదు. ఓకే, ట్రై క్యాచ్ మెకానిజం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ కాన్స్ట్ పోస్ట్ ఆ ఏ పోస్ట్ కి లైక్ చేద్దాం అనుకుంటుందో అది అవైట్ పోస్ట్ డాట్ ఫైండ్ బై ఐడి మన పోస్ట్ ఐడిని పాస్ చేద్దాం. ఇన్ కేస్ ఈ పోస్ట్ ఏది లేదనుకుందాం, నో పోస్ట్ అంటే లైక్ యూజర్ పాస్ చేసిన పోస్ట్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి గనక మన డేటాబేస్ లో ఎలాంటి పోస్ట్ ఎగ్జిస్ట్ అవ్వకుంటే రిటర్న్ రెస్పాన్స్ స్టేటస్ 404.json మెసేజ్ పోస్ట్ నాట్ ఫౌండ్. ఇది కనిపించకపోతే ఇన్ కేస్ పోస్ట్ ఉంటే మనం ఏం చేద్దామంటే ఆ పోస్ట్ కి లైక్ ఇక్కడ మన పోస్ట్ ఆబ్జెక్ట్ ను ఒకసారి మనం చూస్తే ఈ పోస్ట్ కి ఇక్కడ లైక్స్ ఉంది కదా, ఈ లైక్స్ లో ఒక పోస్ట్ కి ఈ ఆబ్జెక్ట్ ఏం చెప్తుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. లైక్స్ లలో మనం నెంబర్ స్టోర్ చేయట్లేదు, లైక్స్ లలో మనం యూజర్ నే స్టోర్ చేస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ నేను ఈ పోస్ట్ కి కనుక లైక్ చేస్తే ఈ లైక్స్ అనే ఆబ్జెక్ట్ లో నా యూజర్ ఐడి ఉంటుంది, అంతే కదా. అండ్ ఇంకొకరు లైక్ చేస్తే అతడి యూజర్ ఐడి కూడా ఉంటుంది. అయితే నేను లైక్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికంటే ముందు ఫస్ట్ యూజర్ ఆ పోస్ట్ ని లైక్ చేశాడా లేదా చెక్ చేయాలి ప్రీవియస్ గా. ఎందుకు బ్రో యూజర్ ఆ పోస్ట్ ని లైక్ చేశాడా లేదా చెక్ చేయాలి అని చెప్పేసి అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా పోస్ట్ ని లైక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఏం కనిపిస్తుంది, దానికి ఆ హాట్ సింబల్ ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్ లోకి మారుతుంది. దాన్ని ఎలా చెక్ చేస్తాం, ఎందుకు అలా రెడ్ కలర్ లోకి మారింది అంటే మనం ప్రీవియస్ గా దాన్ని లైక్ చేసాము అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా యూజర్ ఒక పోస్ట్ ని లైక్ చేయడానికి ట్రై చేస్తే వాడు ఆల్రెడీ లైక్ చేశాడా లేడా అనేది చెక్ చేయాలి. అంటే మనం ఫర్ సపోజ్ ఆ లైక్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు అది రెడ్ కలర్ లోకి మారుతుంది. ఎప్పుడు మనం ప్రీవియస్ గా లైక్ చేయకుంటే ఆ లైక్ చేసిన ఆ హార్ట్ బటన్ ని మనం మళ్ళీ క్లిక్ చేస్తే అదేమవుతుంది, ఆ రెడ్ కలర్ లో ఉన్నది కాస్త రెడ్ కలర్ లో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు, ఇండైరెక్ట్ గా మనం లైక్ చేసిన దాన్ని మళ్ళీ అన్లైక్ చేసాం అన్నట్టు, అంతే కదా. అంటే యూజర్ లైక్ చేశాడా అన్లైక్ చేశాడా అనే దాన్ని బట్టి ఆ యూఐ రియాక్షన్ రావాలి అంటే ఫస్ట్ ఆ యూజర్ ఆ పోస్ట్ ని లైక్ చేశాడా లేదా అనే మ్యాటర్ మనకు తెలియాలి. యూజర్ ఆ దాన్ని లైక్ చేశాడా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ లైక్
ఇండెక్స్ ఇక్కడ ఏం చేద్దామంటే మన పోస్ట్ అంటే ఇక్కడ మనం DB నుంచి తెచ్చుకున్న పోస్ట్ డాట్ లైక్స్ లో అరే వచ్చింది. అరే మీద ఒక మెథడ్ ఉంటుంది ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి. ఇండెక్స్ ఆఫ్ లో ఏం పంపిస్తా అంటే యూజర్ ఐడిని పాస్ చేస్తా. ఇది మీకు జావా స్క్రిప్ట్ పైన కొంచెం లాజిక్ ఐడియా ఉంటాయి ఇది ఏంటి అనేది తెలుస్తుంది. ఈ ఇండెక్స్ ఆఫ్ యూజర్ ఐడి ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మన లైక్స్ అనే అరే ఏదైతే ఉందో ఈ అరేలో యూజర్ ఐడి 1, యూజర్ ఐడి 2, యూజర్ ఐడి 3, యూజర్ ఐడి 4, యూజర్ ఐడి 5 ఉంటుంది. ఫర్ సపోజ్ యూజర్ ఐడి 1 ఉన్న పర్సన్ ఈ పోస్ట్ ని లైక్ చేస్తున్నాడు అనుకుందాం. బట్ ఈ లైక్స్ అనే అరేలో ఆల్రెడీ యూజర్ ఐడి 1 ఉంది. లైక్స్ అరేలో యూజర్ ఐడి 1 ఉంది అంటే ఈ పోస్ట్ యొక్క లైక్స్ లో యూజర్ ఐడి 1 ఉంది. దాని అర్థం ఆల్రెడీ యూజర్ ఐడి 1 ఉన్న పర్సన్ ఆ పోస్ట్ ని లైక్ చేశాడు అన్నట్టు. అందుకోసమే కదా ఆ లైక్స్ అనే అరేలో యూజర్ ఐడి ఉంది. ఇన్ కేస్ ఆ లైక్ అనే బటన్ యూజర్ మళ్ళీ అన్క్లిక్ చేస్తే, లైక్ డబుల్ ట్యాప్ చేయడం ఏదో ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ లో, ఆ లైక్ ని అన్లైక్ చేయడానికి చేస్తే ఈ లైక్స్ అనే అరే నుంచి యూజర్ ఐడి 1 అనేది రిమూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ లైక్ ఇండెక్స్ అనేది చూస్తే పోస్ట్ డాట్ లైక్స్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ యూజర్ ఐడి అంటే ఈ లైక్స్ అనే అరేలో ఈ యూజర్ ఐడి 1 కి సంబంధించి ఇండెక్స్ ఏది ఉంది. మన అరే ఇండెక్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4 ఇలా స్టార్ట్ అవుతాయి కదా. ఈ యూజర్ ఐడి 1 కి యొక్క ఇండెక్స్ ఏంటిది 0. అంటే ఈ ఇండెక్స్ కనుక నాకు ఒక వ్యాలిడ్ నెంబర్ వస్తే, ఓకే 0, 1, 2, 3, 4 లో ఏదైనా వస్తే దాని అర్థం లైక్స్ అరేలో యూజర్ ఐడి ఆల్రెడీ ప్రెసెంట్ అయ్యింది. లైక్స్ అరేలో యూజర్ ఐడి ఆల్రెడీ ప్రెసెంట్ అయ్యింది అంటే యూజర్ ఆ పోస్ట్ ని ఆల్రెడీ లైక్ చేశాడు అని అర్థం. అండ్ ఫర్ సపోజ్ యూజర్ అన్లైక్ చేశాడు లేదా అసలు యూజర్ అనేవాడు ఆ పోస్ట్ ని లైకే చేయలేదు, అప్పుడు లైక్స్ అరే ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఇండెక్స్ ఆఫ్ యూజర్ ఐడి 1 ఇందులో ఎగ్జిస్ట్ అయిందా? లేదు. అప్పుడు మనకి ఏం రిటర్న్ వస్తుంది? -1 ని జావా స్క్రిప్ట్ రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ ఇండెక్స్ గనక మనకు -1 ఉంటే యూజర్ ఆ పోస్ట్ ని లైక్ చేయలేదు. ఆ ఇండెక్స్ గనక మనకు 1 వస్తే యూజర్ ఆ పోస్ట్ ని ఆల్రెడీ లైక్ చేశాడు. ఇది చాలా క్లియర్. మన UI లో మీరు UI కోడ్ గనక చూస్తే ఆ రెడ్ కలర్ హార్ట్ సింబల్ చేంజ్ అవ్వడానికి ఈ పీస్ ఆఫ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైక్ ఇండెక్స్ ఏమొచ్చిందో చూస్తాను. ఇఫ్ లైక్ ఇండెక్స్ -1 లైక్ ఇండెక్స్ గనక -1 వస్తే దాని అర్థం ఏంటి? యూజర్ ఆ పోస్ట్ ని ఇప్పటి వరకు లైక్ చేయలేదు అన్నట్టు. అయితే నేను ఏం చేస్తానంటే పోస్ట్ డాట్ లైక్స్ డాట్ పుష్ యూజర్ ఐడి. మళ్ళీ ఇదేంటి, మనం లైక్స్ గురించి మాట్లాడితే నేను కౌంట్ ఇంక్రీజ్ చేయడం అది అని చెప్పేసి అనుకున్నాను. ఈ యూజర్ ఐడి 1 అతడు ఈ పోస్ట్ కున్న లైక్ ని ఒక్కసారి కూడా లైక్ చేయలేదు అని మనకి పీస్ ఆఫ్ కోడ్ వల్ల తెలిసింది. ఎందుకు? ఇండెక్స్ -1 రావడం వల్ల. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ 1 ని తీసుకొని ఈ అరేలోకి పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ అరేలో ఇంకొక యూజర్ యాడ్ అయిపోతాడు. అంటే ఈ లైక్స్ లలో ఇప్పటి వరకు మనకి యూజర్ 2, 3, 4, 5 ఉంటే ఈ 1 అనే యూజర్ కూడా ఇందులోకి పుష్ చేస్తాడు. అందుకే నేను ఇక్కడ పోస్ట్ డాట్ లైక్స్ పుష్ అని చెప్పేసి అన్నాను. ఈ కౌంట్ ఎక్కడ చూపిస్తాను, ఎన్ని నెంబర్ ఆఫ్ లైక్స్ వచ్చాయి అనేది మనం UI లో కేర్ చేద్దాం. లైక్ ఈ అరే లెంత్ ఎంత ఉంటే అంతమంది లైక్ చేశారన్నట్టే కదా, అంటే అన్ని లైక్స్ ఉన్నాయన్నట్టే కదా. ఓకే, ఇన్ కేస్ ఈ ఇఫ్ క్లాజ్ లో ఎల్స్ -1 కాకుండా ఇంకేదైనా నెంబర్ ఉంది అందాం. అంటే 0, 1, 2, 3, 4 ఈ ఇండెక్స్ లలో ఏదైనా ఒక నెంబర్ వచ్చింది అంటే యూజర్ ఆల్రెడీ ఈ పోస్ట్ ని లైక్ చేశాడు. బట్ స్టిల్ మళ్ళీ ఆ హార్ట్ సింబల్ ని క్లిక్ చేస్తున్నాడు అంటే మన ఉద్దేశం అతడు దాన్ని డిస్లైక్ చేయాలనుకుంటున్నాడు లేదా తనకు నచ్చకుండా యాక్సిడెంటల్ గా లైక్ బటన్ అనేది ప్రెస్ అయింది అన్నట్టు. ఈ లైక్ బటన్ గురించి కూడా ఇంతగా ఎందుకు డిస్కస్ చేయాలంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు ఈ మధ్యలో తెలిసింది. ఏదో పోస్ట్ కి ఒక సెలబ్రిటీ లైక్ విరాట్ కోహ్లీ అకౌంట్ నుంచి దానికి క్లిక్ అవుతే లైక్ సింబల్ పడితే ఆ ఏ పర్సన్ కి అయితే లైక్ అయిందో, లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని విరాట్ కోహ్లీ లైక్ చేశాడు. ఆ లైక్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జస్ట్ 1 day లో ఫాలోవర్స్ అనేది ఇట్లా బ్లో అప్ అయిపోయింది. ఎనీ ఫీచర్ మనం ఏది తీసుకున్నా దానికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ అది జస్ట్ డబుల్ ట్యాప్ చేయొచ్చు అంటే యూజర్ 1 time క్లిక్ చేసినప్పుడు యాక్సిడెంట్ అలా క్లిక్ చేస్తే లైక్ అయింది అనుకుందాం. అండ్ దాన్ని అలానే వదిలిపెట్టలేడు, మళ్ళీ డిస్లైక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. అంటే దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తాడు కదా బటన్ ని. మీరు కూడా చూసే ఉంటారు. మీరు ఫస్ట్ సపోజ్ ఏదైనా ఒక పోస్ట్ మీకు నచ్చితే దాన్ని లైక్ చేస్తారు. బట్ యాక్సిడెంటల్లీ మళ్ళీ దీన్ని లైక్ చేయొద్దు అనుకున్నాడు, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తారు. మీరు లైక్ చేయగానే అక్కడ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఈ లైక్స్ అనే అరేలోకి మన సిస్టమ్ లో మన ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ఈ లైక్స్ అనే అరేలోకి నెంబర్ 1 ఆల్రెడీ వచ్చేసింది. యువర్ యూజర్ ఐడి ఆల్రెడీ స్టోర్ అయ్యింది. లైక్ చేసిన పోస్ట్ ని మళ్ళీ మీరు ఆ హార్ట్ సింబల్ ని క్లిక్ చేస్తున్నారు అంటే సిస్టమ్ ప్రకారం మీరు దాన్ని అన్లైక్ చేయాలి ఆర్ డిస్లైక్ చేయాలి ఆర్ మీరు చేసిన లైక్ స్టేటస్ ని కంప్లీట్ గా ఎరేజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మీ లైక్ ఇండెక్స్ ఆల్రెడీ లైక్ చేశారు కాబట్టి -1 కాకుండా సంథింగ్ ఎల్స్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఆ లైక్ ఇండెక్స్ నుంచి మీ ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయాలి. పోస్ట్ డాట్ లైక్స్ డాట్ స్ప్లైస్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైక్ ఇండెక్స్, మీ లైక్ ఇండెక్స్ నుంచి ఒక్కటి తీసేయాలి నేను. అంటే స్ప్లైస్ చేస్తున్న అరేని ఈ మీ లైక్ ఇండెక్స్ ఎంత ఉంది? 0 ఉందా? ఇక్కడ నుంచి తీసేస్తే మిగిలిన 2, 3, 4, 5 అనేవి ఉంటాయి. ఇన్ కేస్
మీ ఎవరికైనా ఈ స్ప్లైస్ అనే మెథడ్ మీద డౌట్ ఉంటే సింపుల్, ఈ అరే ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ వన్ ఏం చెప్తామంటే ఏ ఇండెక్స్ నుంచి రిమూవల్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 స్పెసిఫై చేశాను అనుకోండి, ఇండెక్స్ 2 అంటే 3 అనే నెంబర్ నుంచి రిమూవల్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ నేను ఎన్ని ఎలిమెంట్స్ అనేది చెప్తున్నాను, 1 అంటే ఇండెక్స్ 2 నుంచి రిమూవల్ స్టార్ట్ అవ్వాలి. ఎన్ని ఎలిమెంట్స్ తీసేయాలి, ఓన్లీ 1 ఎలిమెంట్ తీసేయాలి. అంటే ఇది ఎగిరిపోతుంది, మిగిలిన అరే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మనకి ఇక్కడ లైక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఈ యూజర్ ఐడి లైక్ చేసింది ఎక్కడుంది అనేది చెక్ చేసుకుంటున్నా, వెదర్ ఆ యూజర్ వాల్యూ ఏంటి ఏంది అనేది మనకు అవసరం లేదు, అండ్ జస్ట్ ఆ వాల్యూని రిమూవ్ చెయ్యు అని చెప్పేసి అంటున్నాం. దీని వల్ల ఏమవుతుంది, ఇన్ కేస్ ఆ యూజర్ లైక్ చేసినప్పుడు లైక్స్ కనుక 99 ఉన్నాయనుకోండి, లైక్ చేయడం వల్ల ఏమవుతుంది 100కి అవుతుంది. మళ్ళీ యూజర్ అన్లైక్ చేయగానే ఆ 1 ఎంట్రీని తీసేస్తున్నాం కాబట్టి మనకి ఆబ్వియస్ గా ఆ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అయితే మనం యూజర్ వాల్యూని బట్టి తీసేయొచ్చు కదా అని చెప్పేసి అంటే ఆబ్వియస్ గా ఇక్కడ మనకి యూజర్ వాల్యూ అవసరం లేదు, ఆ ఇండెక్స్ ఆ ఎంట్రీని రిమూవ్ చేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడైతే ఎవరెవరు లైక్ చేస్తున్నారో చూపెట్టడానికి అక్కడ యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ మనం నెంబర్ గురించే మాట్లాడుతున్నాం, ఎంతమంది లైక్ చేశారు అని చెప్పి చూడడానికి అంతే. ఇక్కడ అయిపోయింది, లైక్ రిలేటెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పోస్ట్ లో లైక్స్ కి సంబంధించి ఇన్ కేస్ లైక్ చేస్తేనేమో లైక్ అని చెప్పేసి అప్డేట్ చేసాం, ఇన్ కేస్ డిస్లైక్ చేస్తే ఆ లైక్స్ ని ఆ లైక్ కౌంట్ అనేది డిక్రీజ్ చేసాం. అండ్ నెక్స్ట్ అవైట్ ఇక్కడ పోస్ట్ డాట్ సేవ్ అయిపోయింది. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వస్తే, ఎర్రర్ కంటే ముందు ఇక్కడ అవైట్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ సెండ్ చేయాలి కదా, రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200. ఈ రెస్పాన్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే యూజర్ లైక్ చేసాడా లేదా అనేది ఆ సింబల్ లో తెలిసిపోతుంది. బట్ మనం ఒకటి ఏం చేద్దామంటే ఒక మెసేజ్ పంపిద్దాం, మెసేజ్ లో లైక్ అప్డేటెడ్, ఇక్కడ ఏంటి మెసేజ్ లైక్, అండ్ ఏం పంపిద్దామంటే ఇక్కడ చూడండి లైక్స్ పోస్ట్ డాట్ లైక్, మనం లైక్స్ ని యూఐ కి పంపిద్దాం. ఈ లైక్స్ ని పంపించడం వల్ల ఏమవుతుందంటే మనం పోస్ట్ లో ఉన్న అరేని పంపిస్తున్నాం, అంటే యూజర్ ఐడీస్ ఎవరెవరు లైక్ చేశారు అనే వాళ్ళ ఐడీస్ పంపిస్తున్నాం. ఆబ్వియస్ గా యూఐ లో ఏం చేస్తాం, దాని లెంత్ ని కనుగొని ఆ లైక్ నెంబర్ ని చూపెడతాం. అండ్ ఇన్ కేస్ ఎవరెవరు లైక్ చేశారో కూడా చూపెట్టాలి అంటే మన దగ్గర ఆల్రెడీ యూజర్ ఐడీస్ కూడా ఉన్నాయి కాబట్టి యూజర్స్ ని కూడా ఫైండ్ చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే ఏం చేస్తాం, ఆల్రెడీ ఇక్కడ చేస్తాం, ఈ ఎర్రర్ మెసేజ్ మీరు మాడిఫై చేయండి, ఇక్కడ పంపించే టెక్స్ట్ మాత్రమే. డన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, క్రియేట్ పోస్ట్ అయిపోయింది, గెట్ పోస్ట్ అయిపోయింది, లైక్ పోస్ట్ కదా ఇది లైక్ పోస్ట్. ఈ లైక్ పోస్ట్ ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ URL లో రౌటర్ డాట్ పోస్ట్ స్లాష్ నేమ్ యూఐ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇద్దాం, లైక్ పోస్ట్ స్లాష్ పోస్ట్ ఐడి. అండ్ ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ కావాలి, లైక్ పోస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. డన్. ఇంకో మెథడ్ ఏమైనా ఉందా, వన్ మోర్ ఇంపార్టెంట్, ఇది రిక్వెస్ట్ చేసి 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 నాకు అలసట వస్తుంది. ఏంటది, నథింగ్ బట్ యాడ్ కామెంట్, కాన్స్ట్ యాడ్ కామెంట్. అగైన్ ఇట్స్ an async method, రిక్వెస్ట్ కామా రెస్పాన్స్. ఓకే, కాన్స్ట్ పోస్ట్ ఐడి రిక్వెస్ట్ యాడ్ పారం. నెక్స్ట్ కాన్స్ట్ యూజర్ ఐడి, కామెంట్ లో మనకి టెక్స్ట్ ఉంటది కదా, సో టెక్స్ట్. అండ్ నెక్స్ట్ మనకి యూజర్ నేమ్ ఎందుకంటే ఎవరు కామెంట్ చేశారో వాళ్ళ నేమ్ ని మనం చూపెట్టడానికి, రిక్వెస్ట్ డాట్ బాడీ. ఆబ్వియస్ గా మనం ట్రై క్యాచ్ మెకానిజం అయితే తీసుకుంటాం, నెవర్ ఎండింగ్ స్టోరీ విత్ ట్రై క్యాచ్. ఫస్ట్ మనం యూజర్ ఏ పోస్ట్ కి అయితే లైక్ చేస్తున్నాడో ఆ పోస్ట్ ని ఒకసారి మనం తెచ్చుకుందాం, కాన్స్ట్ పోస్ట్ అవైట్ పోస్ట్ డాట్ ఫైండ్ బై ఐడి. ఇక్కడ మనం ఏం పాస్ చేస్తాం, పోస్ట్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఆబ్వియస్ గా నేను ఇక్కడ చేసిందే చేస్తాను, ఆ పోస్ట్ కనుక ఎగ్జిస్ట్ అయి లేకుంటే సింపుల్ గా పోస్ట్ లేదు బాబు పక్కెళ్ళి ఆడుకో అని చెప్పడానికి. ఇన్ కేస్ పోస్ట్ ఎగ్జిస్ట్ అయితే నేను చేస్తానంటే కాన్స్ట్ కామెంట్, ఒక కామెంట్ ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తాను. ఎందుకో చూపిస్తాను చూడండి. కామెంట్ ఆబ్జెక్ట్ లో నాకు ఏముండాలంటే యూజర్ ఐడి. కామెంట్స్ ఆర్ సమ్ వాట్ సెన్సిటివ్, ఎందుకంటే గలీజ్ కామెంట్లు పెట్టినప్పుడు ఆ యూజర్ ని ట్రాక్ చేయడానికి మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అందుకోసమే ఇది యూజర్ ఐడి. నెక్స్ట్ టెక్స్ట్, దాని తర్వాత క్రియేటెడ్ ఎట్ న్యూ డేట్. క్రియేటెడ్ ఎట్ మనకి పోస్ట్ లో కామెంట్ లో ఏముంది, క్రియేటెడ్ ఎట్ డిఫాల్ట్ డేట్ డాట్ నౌ ఉంది కాబట్టి దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసిన నో ప్రాబ్లం, నేను ఫ్లో లో రాసేసిన. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ నేమ్. ఓకే, డన్. ఇక్కడ వరకు కూడా క్లియర్ అయిపోయింది, ఈ ఆబ్జెక్ట్ మనకి రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పోస్ట్ డాట్ కామెంట్స్ డాట్ పుష్ ఈ కామెంట్ ఆబ్జెక్ట్ ని ఈ పోస్ట్ లో ఉన్న ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి నేను పుష్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక కండిషన్, ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ యూజర్ లైక్ చేశాడా లేదా, ఏంది కథ, ఏంది సంగతి అని చెప్పేసి ఇవన్నీ ఏమో టెస్ట్ చేసాం. బట్ ఇక్కడ ఎందుకు డైరెక్ట్ పుష్ చేస్తున్నాం అంటే సింపుల్ థింగ్, మీరు యూట్యూబ్ లో ఒక కామెంట్ రాసారనుకోండి, అది ఒక్క కామెంట్ కే రిస్ట్రిక్టెడా, ఎన్నైనా యాడ్ చేయొచ్చు కదా, అందుకోసమే ప్రీవియస్ గా యాడ్ చేశాడా లేదా ఏంటి అనేది మనకు అవసరం లేదు. ఓన్లీ థింగ్ మనం ఇక్కడ యాడ్ చేయాలంటే ఏంటంటే ఇన్ కేస్ నెక్స్ట్ లెవెల్ కి అప్లికేషన్ ని తీసుకెళ్లాలంటే కామెంట్ ని ఎడిట్ చేసే ఫీచర్ ఒకటి ప్రొవైడ్ చేయొచ్చు, అండ్ కామెంట్ ని డిలీట్ చేసే ఫీచర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డేటాని పంపిద్దాం, రెస్పాన్స్ స్టేటస్ 201 కామెంట్ క్రియేటెడ్ కాబట్టి JSON. ఇక్కడ మెసేజ్ ఏం చేద్దామంటే కామెంట్ యాడెడ్
నెక్స్ట్ కామెంట్స్ ఏం పంపిద్దాం, పోస్ట్ డాట్ కామెంట్స్. నెక్స్ట్ పోస్ట్ ఐడి కూడా సెండ్ చేద్దాం మ్యాప్ చేసుకోవడానికి. ఏమేమి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ మన యూఐ ఎలాంటి డేటా యూజ్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి పాస్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ అప్ టు యూ. ఓకే, మనం ఈ మెథడ్స్ ఇంత పెద్ద ఉన్నాయి, ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఏంటో అనుకుంటాం కదా. ఇన్ కేస్ మీరు కనుక మన యూఐని కనుక బిల్డ్ చేసి ఈ బ్యాక్ అండ్ కోడ్ని ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, ఈ బ్యాక్ అండ్ కోడ్ని కనుక మీరు యూజ్ చేసి ఉంటే, రన్ చేసి ఉంటే, ఈ మెథడ్స్ అనేవి లైట్ స్పీడ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. MongoDB తోటి చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి, నో ప్రాబ్లం. యాడ్ కామెంట్ నేను ఇక్కడ యాడ్ చేశాను, ఆ కలర్ చేంజ్ అవ్వట్లేదు ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. దీన్ని మనం యాడ్ కామెంట్ ఇంపోర్ట్ చేసేసాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ కామెంట్ రౌటర్ డాట్ పోస్ట్ స్లాష్ యాడ్ కామెంట్ స్లాష్ కోలన్ పోస్ట్ ఐడి. ఈ రౌటర్ మ్యాచ్ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే యాడ్ కామెంట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి పోస్ట్ కంట్రోలర్లో యాడ్ కామెంట్. సో ఇవి ఫ్రెండ్స్ మన పోస్ట్ కి రిలేటెడ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ మనం మెసేజ్ కంట్రోలర్ కి సంబంధించి డేటాను అయితే క్రియేట్ చేయాలి. లైక్ మెసేజ్ సెండ్ చేయడం, మెసేజ్ డిలీట్ చేయడం, వీటికి సంబంధించి ఏమైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేయాలి. లైక్ ఇద్దరు పర్సన్స్ ఎలా చాట్ చేస్తారు, దానికి సంబంధించిన URLs ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ వీటిని కూడా మనం ఒకసారి పోస్ట్ మ్యాన్ లో టెస్ట్ చేద్దాం. అంటిల్ దెన్ సీ యూ అగైన్.